హాయ్ ఫ్రెండ్స్, మొన్న హరిహర వీరమల్లు గురించి ఒక మీమ్ వేసిన సినిమా పోస్ట్పోన్ అయిందని చెప్పేసి. ఎందుకు పోస్ట్పోన్ అయిందంటే ఆ సినిమాకి సీజీ వర్క్ కంప్లీట్ కాలేదు, అందుకే పోస్ట్పోన్ చేస్తున్నామని చెప్పేసి మేకర్స్ ప్రకటన చేశారు. కానీ అసలు రీజన్ ఏంటంటే కళ్యాణ్ గారి సినిమా ఆపే దమ్ము ధైర్యం ఎవ్వడు ఆలోచించడు. ఎవరైతే బయ్యర్స్ ఉన్నారో, ఎవరైతే ఎగ్జిబిటర్స్ ఉన్నారో వాళ్ళు ఎవరికి కూడా ఆ నమ్మకం లేదు, ఆ నమ్మకం కలిగించే పరిస్థితులు కూడా లేవు. అందువల్ల ఇప్పుడు ఈ సినిమాను కొనడానికి ఎవరు ముందుకు రావట్లేదు. ఆ సినిమాని బయ్యర్స్కి చాలా ఎక్కువ రేట్కి కోట్ చేసిరట. సో బయ్యర్స్కి ఆ రేటు నచ్చక ఎవరు కొనడానికి ముందుకు రాలేదు. దానివల్ల ఆ సినిమా పోస్ట్పోన్ అయింది. యాక్చువల్గా ఈ జూన్ 12న ఆ సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉండే. ఇంకోటి ఏంటంటే సినిమా అవుట్పుట్ కూడా చాలా వాళ్ళు అనుకున్నంత మంచిగా రాలేదని చెప్పేసి డిస్సాటిస్ఫైయింగ్గా ఉన్నారంట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ రాజకీయాలకు వచ్చిన తర్వాత దాదాపు ఒక 3-4 సంవత్సరాలు ఆ సినిమా షూటింగ్ అయింది. ఆయన ఒక్కొక్క షెడ్యూల్లో ఒక్కొక్క రకంగా కనబడుతున్నారు. సో షెడ్యూల్కి ఆయన ఆహార్యం కావచ్చు, ఆయన నడవడిక కావచ్చు, ఎంత మేకప్ చేసి ఎంత మేనేజ్ చేద్దాం అనుకున్నా కూడా ఆయన సినిమాలో ఒక 3-4 వేరియేషన్లో కనబడుతున్నారంట. ఒక దగ్గర లావుగా, ఒక దగ్గర చెంపలు జారిపోయి, ఒక దగ్గర ఇంకోలాగా అలా కనబడేసరికి బయ్యర్స్ ఎవరు సినిమా చూసి కొనడానికి ముందుకు రాలేదని సమాచారం. పవన్ కళ్యాణ్ ఒకవేళ చేసుకుంటే రాజకీయాలే చేసుకోవాలి, లేకుంటే సినిమాలు చేయాలి. కానీ 2 పడవల మీద కాలు పెట్టి నేను నడుపుతా, నేను అది చేస్తా, ఇది చేస్తా, నేను అక్కడ ఉంటా, ఇక్కడ ఉంటా అంటే రిజల్ట్ ఇలాగే ఉంటుంది. ఎందుకంటే ఆయన ఈ మధ్యలో చాలా వీక్ అయిపోయాడు, ఫిట్నెస్ కూడా లేదు. సో అట్లాంటప్పుడు సినిమాలు మానుకొని ఫుల్ కాన్సన్ట్రేషన్ మన రాజకీయాల మీదనే పెడితే బాగుంటుందని నా ఉద్దేశం. ఇంకా దీన్ని మీరు ఎట్లా తీసుకుంటారో ఎట్లయినా పరగబడేది ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఉన్న ఫ్యాక్ట్ ఇది, బయ్యర్స్ ఎవరు లేక సినిమా పోస్ట్పోన్ అయింది. ఒక రకంగా చెప్పాలంటే సినిమా ఆగిపోయినట్టు. ఒకవేళ రిలీజ్ అయినా కూడా ఆ సినిమాకి పెట్టిన డబ్బులలో 10% కూడా వస్తాయని నమ్మకం లేదు. ఆ ఓటీటీలకు అక్కడిక్కడ ఇచ్చి శాటిలైట్ హక్కులు, డిజిటల్ రైట్స్ అని చెప్పేసి మేనేజ్ చేసుకోవడం తప్ప సినిమాకి అయితే క్రేజ్ లేదు. ఇది బడ్జెట్.